సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయికిరణ్. మీరు చూస్తున్నారు సాయికిరంటెక్టెలుగు. ఫ్రెండ్స్, డీటీవీ ఎపిసోడ్ మనకు వచ్చేసరికి 302కి అయితే అందరికీ స్వాగతం. సో ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్టయితే డేట్ వచ్చేసరికి మనకు 23rd September 2021 అండ్ టైం కనుక చూసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ 6:15 PM అయితే అవుతుంది. అండ్ డే కనుక చూసుకున్నట్టయితే వాళ్ళు వచ్చేసరికి మనకు థర్స్డే. సో మనం లేట్ చేయకుండా న్యూస్లోకి అయితే వెళ్ళిపోవాలి. సో దానిలో మనం చూసుకుంటే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకు పోకో నుంచి. సో పోకో వచ్చేసరికి పోకో సి సిరీస్లో మనకు వచ్చేసరికి ఫోన్స్ అనేది తీసుకురాబోతున్నట్టు మనకు వచ్చేసరికి 30 సెప్టెంబర్ 30 అయితే లాంచ్ చేయబోతున్నట్టు అయితే అఫిషియల్గా పోస్టర్ ద్వారా అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. ఒకసారి మీరు స్క్రీన్ అయితే చూడవచ్చు. సో ఇది వచ్చేసరికి మనకి ఇండియాలో అయితే తీసుకొని అయితే రాబోతున్నారు. సో చూడాలి మనకు వచ్చేసరికి మనకి తీసుకొచ్చిన తర్వాత దీని గురించి మళ్ళీ అయితే మనం అయితే డిస్కస్ అయితే నెక్స్ట్ చూసుకుంటే మనకు సరికి ఐక్యూ Z5 అని చెప్పి సో ఫోన్ అయితే మనకి వచ్చేసరికి అఫిషియల్గా చైనాలో అయితే లాంచ్ అయితే చేస్తారు. ఒకసారి దీన్ని స్పెక్స్ చూసుకున్నట్టయితే వచ్చేసరికి మనకు 6.67 ఇంచ్ మనకు వచ్చేసరికి ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. అంటే వచ్చేసరికి 16 MP సెల్ఫీ కెమెరా, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 778G ఈ ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి 5G ప్రాసెసర్. అండ్ దీని ఇది చూసుకున్నట్టు వచ్చేసరికి 64+8+2+2 బ్యాక్ కెమెరా సెటప్, 5000 mAh బ్యాటరీ, 44 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 21,598 రూపీస్ దీని ప్రైస్ అయితే పెట్టారు. సో 21,000 అంటే ఈ ప్రాసెసర్ అంటే తీసుకోలేక ఫోన్ అంత తీసేసే ఫోన్ అయితే కాదు. బట్ వచ్చరికి ఇది చైనాలో, సో ఇండియాలో కాదు. సో ఒకవేళ ఇండియాకి తీసుకొస్తే దీని గురించి మళ్ళీ డెడికేటెడ్గా సపరేట్గా అయితే మనం అయితే డిస్కస్ అయితే చేద్దాం. సో ఇది తీసుకోదగ్గదా, తీసుకోనేదా లేదా అని అయితే మనమైతే అప్పుడైతే మనం ఇండియాకి తీసుకొస్తే అయితే దీని గురించి అయితే మాట్లాడుకుందాం మళ్ళీ. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మళ్ళీ మనకు రియల్మీ నుంచి. సో రియల్మీ వచ్చేసరికి ఒక అన్నోన్ ఫోన్, రియల్మీ కొత్త అన్నోన్ ఫోన్ మోడల్ అయితే ఏం తెలియదు. సో జస్ట్ ఒక రియల్మీ కొత్త ఫోన్కి అయితే మనకు వచ్చేసరికి టీనా సర్టిఫికేషన్ అయితే పొందింది. సో ఒకసారి మీరు స్క్రీన్ అయితే చూడవచ్చు. సో ఇది చూడడానికి అయితే ఇలా ఉంది. సో ఈ ఫోన్ మనకి ఎప్పుడు లాంచ్ అవుతుంది, సో ఏ మోడల్ తీసుకొస్తారు, సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. బట్ వచ్చరికి టెస్ట్ టీనాలో అయితే స్పాట్ అయితే అయింది ఒక కొత్త ఫోన్ రియల్మీ. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు ఒకసారికి సామ్సంగ్. సో సామ్సంగ్ వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ A30s అండ్ మనకు వచ్చరికి సామ్సంగ్ గెలాక్సీ A50 M51. సో ఈ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో సో వచ్చరికి మనకు ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ని అయితే రోల్ చేయడం అయితే మనం అయితే పెట్టారు. సో సామ్సంగ్ వాళ్ళు అయితే సో ఈ ఫోన్స్కి అన్నిటికీ అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. సో మీరు కనుక ఈ 3 డివైసెస్ ఎవరైనా వాడుతుంటే ఒకసారి చెక్అవుట్ అయితే తీసుకోవచ్చు. మీకు ఆల్రెడీ అప్డేట్ అయితే వచ్చింది. సో మీరు ఇన్స్టాల్ కూడా అయితే యూస్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకునేది మనకు ఒకసారికి రియల్మీ నుంచి. సో హ్యాస్ పర్ రూమర్స్ ఉన్న రూమర్స్ ప్రకారం అయితే మనకు ఒకసారికి రియల్మీ నుంచి రియల్మీ 9A స్పోర్ట్స్ అండ్ మనకు ఒకసారికి రియల్మీ 9 యాక్టివ్ అని చెప్పేసి రియల్మీ నుంచి 2 కొత్త ఫోన్స్ అయితే మనకు ఒకసారి ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టు అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఇది ఎగ్జాక్ట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు. సో జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే, సో రూమర్స్ మాత్రమే. సో చూడాలి మనకు ఒకసారికి ఇది ఎంతవరకు నిజం అవుతుంది. సో అసలు లాంచ్ చేస్తారా లేదా అని అయితే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి సామ్సంగ్ చూసి సామ్సంగ్ వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ S21 FE డివైస్ అయితే ఉంది. సో దీని వచ్చేసరికి ప్రొడక్షన్ ఇష్యూ ఉన్నట్టు అప్పటి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఇప్పుడు వచ్చేసరికి మనకు సామ్సంగ్ కన్ఫర్మ్ చేసింది ఏంటంటే ఈ ప్రొడక్షన్ ఇష్యూ అనేది మనకు వచ్చేసరికి క్లియర్ అయితే చేసినట్టు. అండ్ మనకు వచ్చేసరికి ఈ ప్రొడక్షన్ ఇష్యూ అనేది మనకు చిప్ షార్టేజ్ వల్ల అయితే ఉండేది. సో దీని అయితే మొత్తం మీద అయితే ప్రాబ్లం అయితే సాల్వ్ చేసినట్టయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో చూడాలి మనకు వచ్చేసరికి ఇది కూడా ఎంతవరకు కొనసాగుతుంది అనేది. సో చిప్ షార్టేజ్ అయితే చాలా వరకు అయితే ఉంది. సో ప్రజెంట్ అయితే సో దాన్ని అధిగమించుకొని మనకి ఈ విధంగా అయితే జరుగుతుంది. సో చూద్దాం మనకు వచ్చేసరికి ఫ్యూచర్లో ఈ చిప్ షార్టేజ్ ఎంతవరకు ఉంటుంది అనేది అయితే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ మనం చూసుకున్నట్టయితే రియల్మీ నుంచి. సో రియల్మీ వచ్చేసరికి రియల్మీ UI 2.0 ప్రజెంట్ అయితే నడుస్తుంది. సో ఇంకా అన్ని డివైజెస్ కూడా రాలేదు, కొన్నిటికి బీటాలోనే నడుస్తుంది. అయితే మనకు వచ్చేసరికి రియల్మీ UI 3.0 అయితే ఉంది. సో వచ్చేసరికి ఈ అక్టోబర్లో అయితే మనకైతే అనౌన్స్ అయితే చేయబోతున్నట్టు వీళ్ళు వచ్చేసరికి ఒక పోస్టర్ ద్వారా అయితే అఫీషియల్గా టీజ్ అయితే చేశారు. ఒకసారి మీరు స్క్రీన్ అయితే చూడవచ్చు. సో ఇవి ఎగ్జాక్ట్ మనకు అనౌన్స్ చేసే డేట్ అయితే చెప్పలేదు. బట్ వచ్చేసరికి అక్టోబర్లో అయితే అనౌన్స్ చేస్తామని అయితే మనకి తెలుస్తుంది. సో ఇది జస్ట్ చైనీస్ పోస్టర్ అయితే రివీల్ అయితే చేశారు. ఒకసారి మీరు స్క్రీన్ అయితే చూడవచ్చు. సో దీని అయితే మనకు వచ్చేసరికి సో ఇది మనకు అనౌన్స్ చేయగానే నేను మీకు మళ్ళీ అయితే అప్డేట్ అయితే చేస్తాను. సో వీడియోలో అయితే ఫ్రెండ్స్ ఇప్పటికున్న న్యూస్ అయితే. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ మన ఛానల్ మర్చిపోకుండా ఖచ్చితంగా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ దిస్ యువర్ సాయికిరణ్ సైనింగ్ అవుట్. బాయ్ బాయ్.